సంక్షేమ సంఘం నుండి అధ్యక్షులు, కమిటీ సభ్యులు ఈ రోజు మీటింగ్ వచ్చేసిన ప్రతి ఒక్క సభ్యులకి నమస్కరిస్తూ, మేము మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాం. చీనీకాయలు 3 వెరైటీలు పెట్టామని చెప్తున్నాం. ఫస్ట్ క్వాలిటీ 50,000, సెకండ్ క్వాలిటీ 45,000, థర్డ్ క్వాలిటీ 40,000. ఆ విధంగా రైతులకి అమ్మితేనే గిట్టుబాటు అవుతుందని ఎన్నో నుంచి కూడా చెప్తున్నాం. ఏ గవర్నమెంట్ కూడా చేయడం లేదు. కనీసం ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అయినా కూడా ఆ ప్రకారంగా చేస్తే రైతులకి ప్రతి దానికి చీనీకాయలు ఖచ్చితంగా గిట్టుబాటు ధర వస్తుంది. అదేవిధంగా సరుకు ఎవరైతే కొంటారో వాళ్ళతోనే కమిషన్ తీసుకోవాలని చెప్పేసి మేము రైతుల తరఫున భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రతి మార్కెట్ యార్డులోనూ రైతులనే ఖచ్చితంగా నియమిస్తే రైతులకు సాధక బాధకాలు తెలుస్తాయి. కాబట్టి రైతులు మార్కెట్ యార్డ్స్ లో ఉంటే ఖచ్చితంగా ప్రతి పంట విషయం కూడా వాళ్ళకి తెలుస్తుంది. ప్రతి పంట కూడా గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ప్రతి మార్కెట్ యార్డ్ లోనూ రైతులనే మార్కెట్ యార్డ్ చైర్మన్లుగా, మార్కెట్ యార్డ్ మెంబర్గా పెట్టాలని చెప్పేసి మేము భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని అందరూ కలిసి కోరుతున్నాం.